ఈరోజు దేవుని వాక్యమాధారంగా మీ జీవితాన్ని మార్చే 10 శక్తివంతమైన విజయ ప్రకటనలు. బంధకాలను తెంచుకుందాం, విజయం వైపు అడుగులు వేద్దాం. ఆయన చీకటిలోనుండియు మరణాంధకారములోనుండియు వారిని రప్పించి వారి కట్లను తెంపివేశెను. కీర్తనల గ్రంథము 107:14. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, నా జీవితాన్ని బంధించిన చీకటి శక్తులు, నిరాశ మరియు అపజయపు కట్లను దేవుడు ఈ క్షణమే తెంచివేస్తున్నాడు. మరణాంధకారము వంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను విడుదల చేసి ఆయన వెలుగులోనికి నన్ను నడిపిస్తున్నాడు. నా విడుదల సంపూర్ణమైనది, నా విజయం నిశ్చయమైనది. సమర్పణ ప్రార్థన. సర్వశక్తిమంతుడవైన దేవా, నా జీవితాన్ని ఆవరించి ఉన్న ప్రతి చీకటిని, బంధకాలను మీ నామములో తెంచివేస్తున్నాను. మీరు నాకిచ్చిన విడుదల ద్వారా నేను స్వేచ్ఛాజీవిని. నా సమస్యలకు ముగింపు పలికి మీ కృపతో నా జీవితాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. నేను నీకు ముందుగా పోవుచు వంకర స్థలములను సరాళము చేయుదును. ఇత్తడి తలుపులను బద్దలు కొట్టుదును, ఇనుప గడియలను విరుగగొట్టుదును. యెషయా 45:5. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, దేవుడు నాకు ముందుగా వెళ్ళుచున్నాడు. నా మార్గములో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించుచున్నాడు. మూసివెయ్యబడిన తలుపులను తెరచుచున్నాడు. అసాధ్యముగా కనిపించే పరిస్థితులను తన శక్తితో మార్చుచున్నాడు. యేసు నామములో నాకు విజయము కలుగును. ఆమేన్. ప్రార్థన. పరలోక తండ్రి, నీవు నాకు ముందుగా వెళ్ళి నా మార్గమును సిద్ధపరచుము. నా జీవితములో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి నీ చిత్తానుసారముగా నన్ను నడిపించుము. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆమీన్. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54:17. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు, కాబట్టి ఏ ఆయుధమూ లేదా దుష్టతంత్రమూ నాపై వర్ధిల్లదు. నా గమ్యాన్ని అడ్డుకోవాలని చూసే ఏ శక్తులూ నా ముందు నిలవలేవు. దేవుడు నాకు అనుగ్రహించిన నీతి ద్వారా నేను సురక్షితం. ప్రతికూల మాటలను, నిందలను ఆయన తన శక్తితో ఖండించుచున్నాడు. నేను దేవుని బిడ్డను, విజయం నా స్వాస్థ్యము. యేసు నామములో నాకు సంపూర్ణ రక్షణ కలుగును. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాగ్దానములకు వందనాలు. నా చుట్టూ ఉన్న ఏ ప్రతికూలత నన్ను ఏమీ చెయ్యలేదని నీ వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. నా జీవితంలో నీవు కంచగా ఉండి ప్రతి అపాయం నుండి నన్ను కాపాడమని వేడుకుంటున్నాను. నీ నీతిలో నన్ను స్థిరపరచుము. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీ వాగ్దానములకు వందనాలు. నా చుట్టూ ఉన్న ఏ ప్రతికూలత నన్ను ఏమీ చెయ్యలేదని నీ వాక్యం ద్వారా ధైర్యపరుస్తున్నందుకు కృతజ్ఞతలు. నా జీవితంలో నీవు కంచగా ఉండి ప్రతి అపాయం నుండి నన్ను కాపాడమని వేడుకుంటున్నాను. నీ నీతిలో నన్ను స్థిరపరచుము. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. 2 తిమోతికి 4:18. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ప్రభువు నా జీవితానికి రక్షణ కోటగా ఉన్నారు. నా చుట్టూ జరిగే ప్రతి దుష్కార్యం నుండి ఆయన నన్ను తప్పిస్తున్నాడు. శత్రువు పన్నే ఏ కుట్రలూ నన్ను తాకవు, ఎందుకంటే నన్ను ఆయన పరలోక రాజ్యమునకు చేర్చడానికి కాపాడుచున్నాడు. నా జీవితం దేవుని సంకల్పంలో సురక్షితం. ప్రతి అడుగులో ఆయన నడిపింపు, ఆయన రక్షణ నాపై ఉన్నాయి. యేసునామంలో నా ప్రయాణం విజయవంతం. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు. నా జీవితంలోని ప్రతి అపాయము, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తున్నందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నా గమ్యం పరలోకమని నేను విశ్వసిస్తున్నాను. ఆ ప్రయాణంలో నన్ను కాపాడి నీ మహిమను నా జీవితం ద్వారా వెల్లడించుము. నాపై నీ కృపను స్థిరపరచుము. యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమీన్. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదనూ మీకు అధికారము అనుగ్రహించియున్నాను. ఏదియూ మీకెంతమాత్రమునూ హాని చెయ్యదు. లూకా 10:19. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ప్రభువు నాకు శత్రువు బలమంతటి మీదనూ సంపూర్ణ అధికారమును అనుగ్రహించియున్నాడు. నా మార్గంలో ఎదురయ్యే ఆటంకాలను
చీకటి శక్తులను నేను జయించగలను. దేవుని వాగ్దానం ప్రకారం ఏ ఆయుధమూ లేదా ఏ హానికరమైన పరిస్థితి నన్ను ఎంతమాత్రమునూ తాకలేదు, నన్ను ఏమీ చెయ్యలేదు. నేను దేవుని అధికారముతో నింపబడ్డాను. నా ప్రయాణంలో విజయం నాది. యేసునామంలో నేను జయశాలిని. ఆమీన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన తండ్రి, నీవు నాకు ప్రసాదించిన అద్భుతమైన అధికారానికి వందనాలు. ప్రభువా, నా జీవితాన్ని, నా అడుగులను నీ అధికారముతో కంచెలా భద్రపరచమని వేడుకుంటున్నాను. శత్రువు యొక్క ప్రతి వ్యూహాన్ని, హానిని త్రొక్కివేసే శక్తిని నాకు ప్రసాదించుము. నీ రక్షణ నాపై ఎల్లప్పుడూ ఉంచమని యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమీన్. నీ ప్రార్థన. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కీర్తనల గ్రంథము 91:11. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నా ప్రతి అడుగునూ గమనించుచున్నాడు. నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు దేవుడు తన పరలోక దూతలను నాకు తోడుగా పంపించియున్నాడు. ఏ ప్రమాదం నన్ను సమీపించదు, ఏ ఆపద నన్ను తాకదు. దేవుని దైవిక రక్షణ నాపై, నా కుటుంబంపై నిరంతరం ఉంటుంది. నేను ఆయన కాపుదలలో సంపూర్ణ సురక్షితం. యేసునామంలో నాకు జయము. ఆమీన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ వాగ్దానమును బట్టి నీకు వందనాలు. నా మార్గములన్నిటిలో నీ దూతలను నాకు తోడుగా ఉంచి నన్ను కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నా ప్రయాణంలో ఎదురయ్యే ప్రతి అపాయం నుండి నన్ను, నా కుటుంబ సభ్యులను భద్రపరచండి. నీ కృప నాపై ఎల్లప్పుడూ ఉంచమని యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమీన్. ఆమీన్. మీరు దుఃఖపడకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా 8:10. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. నా బలహీనతలను జయించే శక్తి దేవుని ఆనందంలోనే ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా నేను దుఃఖపడను. దేవునియందు ఉత్సాహంగా ఆనందిస్తాను. ఆయన నా బలం, ఆయన నా ఆశ్రయం. యెహోవా ఆనందము నా మనస్సును, నా జీవితాన్ని నింపుచున్నది. ఈ దైవిక బలంతో నేను ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తాను. యేసునామంలో నా ప్రయాణం విజయవంతం. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వాక్యము ద్వారా నాకిస్తున్న ఈ గొప్ప ప్రోత్సాహానికి వందనాలు. నా హృదయములోని ప్రతి దుఃఖమునూ తొలగించి నీయందు ఆనందించే కృపను నాకు ప్రసాదించుము. మీవిచ్చే ఆనందమే నాకు నిరంతర బలముగా మారునుగాక. నా ప్రతి పరిస్థితిలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ బలముతో ముందుకు సాగుటకు నాకు సహాయం చెయ్యండి. యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమీన్. నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు. యోవేలు 2:26. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నా పక్షాన ఉన్నాడు, కాబట్టి నా జీవితంలో అవమానానికి చోటులేదు. ఆయన నా గౌరవాన్ని, నా ప్రతిష్టను పునరుద్ధరిస్తున్నాను. దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేరుతోంది. నేను విజయంతో తల ఎత్తుకుని ముందుకు సాగుతాను. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, నా జీవితంలోని ప్రతి సిగ్గునూ తొలగించి నీ మహిమతో నన్ను నింపినందుకు వందనాలు. నీ దీవెనలతో నా భవిష్యత్తును ఉన్నతంగా మార్చుము. యేసునామంలో. ఆమీన్. ప్రార్థన. వంచకులు తమ పన్నాగములను నెరవేర్చనేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. యోబు 5:12. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నా పక్షాన ఉన్నాడు. నాకు వ్యతిరేకంగా పన్నిన ప్రతి దుష్ట పన్నాగమును, కుట్రను ఆయన భంగపరచుచున్నాడు. నా మార్గములో శత్రువుల ఉపాయములు పనిచెయ్యవు. దేవుని రక్షణ కవచం నాకు తేడుగా ఉంది. నేను ఆయన సత్యంలో సురక్షితం. ఆమీన్. ప్రార్థన. ప్రభువా, నా చుట్టూ ఉన్న ప్రతి అపాయమును, దుష్టతంత్రమును నీ శక్తితో భంగపరచండి. నీవు నాకు తోడుగా ఉండి నా అడుగులను భద్రపరచమని యేసునామంలో ప్రార్థించుచున్నాను. ఆమీన్. ఆమీన్. మీరు ప్రతిరోజూ దేవుని అద్భుతమైన వాగ్దానాలను, దైవిక సందేశాలను పొందాలనుకుంటే, ఇలాంటి మరెన్నో ఆత్మీయ సందేశాల కోసం ప్రతిరోజూ దేవుని వాగ్దానాల కొరకు ఇప్పుడే @డైలీ కింగ్డమ్ డిక్లరేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.